కొడాలని నీ ఎదవ రాజకీయ అజ్ఞానాన్ని నువ్వు బొక్కా పగిరిగాళ్ళలాగా ఆ గుట్కాలు తింటా నలుగురు గుట్కాగాళ్ళు పక్కన వేసుకుని నువ్వు 4 సార్లు ప్రజాప్రతినిధి అయ్యాను, కేఏ పాల్ కారెక్కాడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ పరిధిలో ప్రజల అటెన్షన్ ఒక ఇష్యూ మీద డ్రా చేయడానికి వాళ్ళ కారెక్కారేమో తప్ప నీలా జనాల మీదకి ఎక్కట్లా. అందుకని కారెక్కితేనో లేకపోతే ఒక సంచలనంగా కేఏ పాల్ పరిగెడితేనో డెమోక్రసీలో పార్టిసిపేషన్ అనేటువంటిది రాజ్యాంగం కల్పించిన ప్రతి ఒక్కళ్ళ హక్కు. తమ తమ వినూత్నమైన రీతుల్లో తాము చేసుకోవచ్చు. ఒక్కొక్కడు కోడికత్తెట్టి పొడిపించుకుని వెళ్తాడు రాజకీయంగా, ఒక్కొక్కడు బస్సు తగలడిపోతే ఎమోషనల్గా వచ్చి ఓవీసీస్ అధికారులు నేను తోలు తీసేస్తానంటాడు, ఇంకో రకమైన నెబ్బ యాక్టివిటీస్ చేస్తాడు. ఎవడ రాజకీయ విధానం వాడిది, ఎవడు ప్రజలను అలా ఆకర్షించుకోవాలనుకునే ప్రయత్నం తమ బుద్ధకి తడితే ఆ బుద్ధి ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. బుద్ధ అంటే నువ్వు గొప్పకు ఏదో అనుకున్నావు కానీ బుద్ధికి తడితే ఆ రకంగా చేసుకుంటారు. అందుకని ఒక్కొక్కడు కోడికత్తి డ్రామాని ఎంచుకున్నాడు అనుకో, ఒక్కొక్కరు కారు ఎక్కడాన్ని ఎంచుకుంటారు. ఎవరు ఏం చేసినా ఎండ్ ఆఫ్ ది డే ప్రజల అటెన్షన్ డ్రా చేయడానికే కదా. కాకపోతే కారు ఎక్కడం వల్ల సాధారణ ప్రజలకు వచ్చే నష్టం లేదు, కానీ కోడికత్తి డ్రామాల వల్ల ప్రజలు 3.5 సంవత్సరాల నుంచి నరకం చూస్తున్నారు. పొరపాటున సింపతి మాట అన్నటువంటి దరిద్రులు నేను కూడా ఒకటి కాబట్టి నా కర్మ కూడా ఆ రోజు ఎందుకన్నా సింపతి సతీష్లో మాట్లాడానని నేను కూడా బాధపడతా ఉన్నా. అది ఓవరాల్గా మనం మాడుకుంటే కానీ నువ్వు చాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు కొన్ని మాట్లాడావు. నీది అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు మాడతాను నేను. నువ్వు మాడితే ఏమంటావు నువ్వు? నీ బాబు వేస్తాడు, కేంద్ర ప్రభుత్వం వేస్తుంది, ప్రైమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో నడుస్తాయి. అంటే ఇడుపుల పైలు హైవే వేయాలని ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి, ఈయన కేఏ పాల్ గారు పోటీ పడుతున్నారు. అది అందుకే చదువుకోమనేది. చదువు లేకుండా నెబ్బాగాళ్ళ కొత్త వాళ్ళు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైవే యాక్ట్కి సంబంధించి హైవే అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ స్క్రీన్ షాట్ పెడుతున్నాను. నీ పక్కన ఎవరైనా ఒక మాదిరి చదువుకుని ఎవరైనా లేబర్ అదలు ఉంటే వాళ్ళతో తీయించుకో. The central government shall by notification official gazette establish for the purpose of this act a body authority consisting of one or more office of the central government or the state government. Right, Nava, Votka. State government to be known as highway administrator to exercise powers and discharge functions conferred on it under this act and define limits of the highway within which or the length of the highway on which a highway administration shall have the jurisdiction. నీకు అర్థమై తీరులో చెప్తాను, నీకు అర్థమై మాస్ భాషలో చెప్తాను. హైవే ఇవ్వాలి అంటే హైవే అథారిటీస్ అంటే అది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్రంలో ఉన్న వాళ్ళు వస్తారు అనుకుంటా చదువు సంజలని ఎదవా. స్టేట్ గవర్నమెంట్లో ఉన్న అధికారులను కూడా దానిలో భాగస్వాములు చేసుకుని స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఈ రోడ్డు వెయ్యాలి అంటే ఒక గెజెట్ పబ్లికేషన్ చేసి ఆ గెజెట్ పబ్లికేషన్ ద్వారా ల్యాండ్ ప్రొక్యూరేషన్ చేయాలంటే ఈ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ ఇద్దరు పేదవా. నీకు ఎన్ని అర్థం చెప్తారు నీకా నేసా నీ ఎదవా. ఏమొచ్చని చేస్తున్నావు నువ్వు? నాకు అర్థంగా కడుతున్నావు నేనా? మళ్ళీ ఇంకేమంటారో మొదలదోను ఏదో మొదల మాటలు నీకు అన్ని నీకు పెద్ద పెద్ద మాటలు వస్తాయి నీకు నోట్లో. నీకు ఇటువంటి పరికరాని సమస్యలు మా ఇంటి ముందు ఎక్కి గులకరా వేశారు, వైజాగ్ లో నన్ను హోటల్ నుంచి బయట రావద్దన్నారు, నేను ఎప్పుడు వెళ్తా అంటే పోలీసు వాళ్ళు ఆగమన్నారు, నేను కేఎఫ్ వాళ్ళగా పరిగెత్తుకుంటూ వెళ్ళాను. అంటే ఇవన్నీ ఎలాగుంటాయంటే నన్ను కోడికత్తి తెచ్చి పొడిచారు, నన్ను జైల్లో అక్రమంగా ఇరికించారు, నేను ఏ అవినీతి చేయకపోయినా కూడా కేంద్రం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు టీడీపీ వాళ్ళు కలిపి వేసేసారు. ఈ మొండేడుపులు అనే వాళ్ళు అందరూ ఎడతారు కదా, కాబట్టి నీకు ఆ రకం కనబడుతున్నాయేమో. అందుకు తప్పేం లేదు. పచ్చగామెలు వచ్చేది ఏం చేస్తావు? అన్ని ఎల్లో కనబడుతూ ఉంటాయి, నీకు బ్లూ కనబడుతూ ఉంటాయి, నీకు నీళ్ళు కామెర్లు కదా. ప్రజా సమస్యలు అంటే మీ ఇద్దరికి మరి ఈ ప్రజా సమస్యలు తెగబడుతుంటారు మీరు. కార్యక్రమం ఏం చెప్తావు నిన్న? నువ్వు చెప్పు. చంద్రబాబు డీజిల్ ఆయిల్ రేట్ వచ్చాడు హైదరాబాద్ ఒక రేటు, లేదా బెంగళూరు కర్ణాటకలో ఒరిస్సాలో వేరే వేరే రేట్లు ఉంటాయా? ట్రాన్స్పోర్టేషన్ తేడా ఉంటుంది. ఇందుకే నేను ఎదవనేది నేను. అందుకే న్యూస్ చదవరా అంటాను నేను. ఎప్పుడైనా చదివిస్తావు నువ్వు చదవవు. ఇక్కడ పెడుతున్నాను ఇంకొక క్లియర్ కనబడుతుందా? యాజ్ ఫుడ్ ప్రైజెస్ సోర్ సమ్ స్టేట్స్ కన్సిడర్ కట్టింగ్ ట్యాక్సెస్ ఆన్ గ్రాసరీస్ బట్ దట్ మైట్ నాట్ బి ద బెస్ట్ అప్రోచ్. స్టిల్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆస్క్స్ ది స్టేట్స్ to curtail their prices on both value-added taxes and state GSTs on both edible oils and other petroleum products. అదవుతుందా? అంటే ఏ గ్రాసరీస్ అయినా, ఏ పెట్రోల్ అయినా, ఏ ఎడిబుల్ ఆయిల్స్ అయినా, దేని మీదైనా ప్రభుత్వం అనేటువంటిది కేంద్రమే ప్రభుత్వం కాదు. మరి ఆ మాత్రం దిక్కుమాల రాష్ట్రంలో మీలాంటి బొక్క పగిరికలంతా ఎన్నుకోవడం ఎందుకు? రాష్ట్రము కేంద్రము కలిసి ఎన్నో అంశాల మీద ప్రైజెస్ అంటే ఈ రేట్లకి సంబంధించినటువంటి నియంత్రణ, ఈ అధిక ధరలకు సంబంధించినటువంటి ధరల నియంత్రణ మీద కలిసి కంబైన్డ్గా చేసేటువంటి కృషి ఓ మాదిరిగా ఫెడరల్ స్ఫూర్తితో రాష్ట్రము కొన్ని పన్నుల రూపంలో వీటిలన్నింటి మీద పన్ను ఎత్తది. టూత్ పేస్టు, బ్రష్, పెన్ను, నువ్వు నవ్వులే దిక్కుమాల గుట్టక దాన్ని అయితే బ్యాన్ చేశారు. కానీ నీకైతే ఎటు కూడా దొరుకుతుంది అనుకో. రాత్రులు నువ్వు కాల్చే గాంజాయి అది, లేకపోతే నీ బ్యాచ్ వాళ్ళందరూ కాల్చేది, ఇలా మీరందరూ తాగేది, వీటిలన్నిటి మీద కూడా కొన్ని వేల కోట్ల రూపాయల రుసుము కేంద్రము పంచుకుంటుంది, రాష్ట్రము పంచుకుంటుంది. తీసుకున్నటువంటి ఆ నిధుల ద్వారా, ఆ పన్నుల ద్వారా సమగ్రాభివృద్ధి మీరు చేసి సావంది
చేసి సత్తానని మాట ఇచ్చేటువంటిది అంటే ఓవరాల్ డెవలప్మెంట్ అంటారు. పప్పులు బెల్లాలు పంచిపెట్టినట్టు పంచిపెట్టి వాటిని సంక్షేమం వాటిని అభివృద్ధి అని కాదు. అదవుతుందా? అలా కేరళ కానీ ఉత్తరప్రదేశ్ కానీ రాజస్థాన్ కానీ ఇక్కడ పెడుతున్నా కొన్ని కేంద్రం చెప్పినటువంటి వాటిని సీరియస్గా తీసుకుని కొన్ని 10 రూపీస్ to 15 రూపీస్ ఎడిబుల్ ఆయిల్స్ మీద కానీ రకరకాల వాటి మీద కానీ పెట్రోలియం వాటి మీద కానీ వారి రేట్లు తగ్గించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మనం తగ్గించుకునే బతుకు ఎందుకు లేదు? మనం ఎందుకు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది కేంద్రం ఆర్థికపరమైనటువంటి ఆ ధరలను నిర్ధారణ చేసేటువంటి పరిస్థితి మీద కేంద్రం చూడకుండా రాష్ట్రంగా మనం ఒక డెవలప్మెంట్ మనకి ఏం అవసరం, ఏమి కొరత వస్తున్నది, డిమాండ్ వర్సెస్ సప్లై. ఒరే నేను ఎంత చెప్తున్నా నీకేమైనా అర్థం వద్దా? బట్ స్టిల్ ట్రై చేస్తాను నేను. సో డిమాండ్ ఉంటుంది కదా రాష్ట్రంలో, ఈ అవసరాలు ఉంటాయి కదా, పెట్రోల్ ఎంత వాడకం ఉంటుంది, సరుకులు ఎంత వాడకం ఉంటాయి, ఇవన్నీ వాడకాలు ఉంటాయి కదా. మన రాష్ట్రం స్వయంగా ఉత్పత్తి చేసుకునేది ఎంత, మిగులేదన్నా కేంద్రానికంటే దేశానికి ఇచ్చేది ఎంత, ఒకవేళ మిగులు లేకపోతే కొరత ఉంటే వాటికి మనం చేయాల్సింది ఎంత, ఇవన్నీ మంత్రులకేం చేయాలరా బొక్కా పక్కి కదవా. ఎప్పుడైనా అసెంబ్లీకి వెళ్ళి ఇట్ల మీద నువ్వు కానీ అమర్నాథ్ గడి కానీ పేర్నాని గడి కానీ ఎవడైనా మాట్లాడారా? మీ బతుకులు మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్తున్నారు? దోళ్ళ కాసుకోవడానికి నాకు అర్థంగా కడుతున్నాను నేను. రాష్ట్రం ఏంటి, రాష్ట్రం అవసరాలు ఏంటి, సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నావా, సెల్ఫ్ డెఫిషియెంట్గా ఉన్నావా? ఎప్పుడైనా మాట నీ బతుకంతా చంద్రబాబు నాయుడు, నీ బతుకంతా నారా లోకేష్, నువ్వు అసెంబ్లీకి వెళ్ళి 16 నుంచి 20 లక్షల రూపాయలు నోషానికి మేము ఖర్చు పెడతంటే నువ్వు చేసేటువంటి డిబేట్లు నీ వ్యక్తిగతం అనుకున్నా నాకు అర్థంగా కడుతున్నా. బాటా చెప్పించి కొట్టేయాలి నాకు ఒకలారా మిమ్మల్ని. మీరందరూ ప్రజాప్రతినిధులా? నీ బతుకు మళ్ళీ నువ్వు రాజకీయ జ్ఞాన బోధ పవన్ కళ్యాణ్కి నీకు వాడు తెలిసావదో, మంత్రి కింద నువ్వు ఏం చేయాలో నీకు తెలిసావదో, నీ బతికేంతసేపు ఆ పక్కన ఉన్న 50-60 మంది చదువులేనటువంటి మాసగాల్ని ఇంప్రెస్ చేయడానికి పంచి డైలాగులు. జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడ్డా జగన్మోహన్ రెడ్డి మన మంత్రిశాఖ కొనసాగిస్తాడు. మన బతికింతే నువ్వు మెడలో ఎన్ని రుద్రాక్షలు వేసుకుంటే, ఎన్ని తాయత్తులు కట్టుకుంటే, ఎన్ని శివాభిషేకాలు చేస్తేంటి, ఎన్ని చర్చిలకి వెళ్ళి సిలువులు వేసుకుంటే ఏంటి అంటున్నాను నేను. యద్భావం తద్భవతి. భగవంతుడు నువ్వు కోరుకున్న మెటీరియలిస్టిక్ థింగ్ తీరుతాడేమో, 4 లగ్జరీ కార్లు ఇస్తాడు, 4 కోట్లు ఇస్తాడు, డబ్బులు ఇస్తాడు, అన్నీ ఇస్తాడేమో, కానీ బుద్ధి ఇవ్వడరా. చరిత్రలో పేజీ ఇవ్వండి నీకు. కొడాలని ఎవడంటే 10 ఏళ్ళ తర్వాత ఎవడ తెలిస్తే ఎవడో బొక్క ప్రజల అజ్ఞానం ఉన్నసేపు నువ్వు ఏదో పెద్ద పోటుగాడు అనుకుంటారు. వాళ్ళ జ్ఞానం వచ్చిందనుకో ఊరంకి ఇలా చూసుకుంటారు వాళ్ళు. ఏంటి బస్ స్టాండ్ ఎలాగ ఉందేంటి, రోడ్డు ఎలాగ ఉంది, శ్మశానం, వీడు ఏం చేయడు, వీడు అల్లా జనాలు తిరుగుతాడేంటి, పెద్ద పనుట 4 కార్లు కాన్వేసి తిరుగుతాడేంటి అనుకుంటారు. అందుకని పెద్ద ముదర మాటలు మాట్లాడరాదు. ఓకేనా? ఇంకేదో పాయింట్లు మర్చిపోయి నేను ఒకసారి గుర్చేసుకున్నాను. గాలి కొదిలేసి కార్యక్రమాలు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక అవును ప్రజా సమస్యల మీద వీళ్ళు స్పందించడానికి ఏమీ లేకుండా మరి నువ్వు కరెక్ట్ గా మంత్రి అయిన కానీ ఈ రోజు దాకా స్పందించిన 10 ప్రజా సమస్యలు నువ్వు నెరవేర్చినటువంటి 5 అంశాలు ప్రజల్లో పబ్లిక్గా రేపొద్దున నువ్వు మీడియాకు వచ్చి చెప్పు. నేను ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడ్డ తర్వాత నా నియోజకవర్గానికి కానీ రాష్ట్ర మంత్రి క్యాబినెట్లోకి వెళ్ళిన తర్వాత మంత్రిగా రాష్ట్రానికి కానీ నేను ఎన్నుకున్న అంశాలు ఇవి, నేను కనుగొన్నటువంటి సమస్యలు ఇవి, పరిష్కరించినటువంటి సమస్యలు ఇవి అని ప్రజలకు వివరించగలుగుతావా? నువ్వు కానీ నీ క్యాబినెట్ మంత్రులు ఎవరన్నా కానీ మీ డ్యూటీ ఏంటో తెలుసా? పొద్దున్నే వైట్ అండ్ వైట్లు వేసుకోవడం, అత్తరు కొట్టుకోవడం, ఆ సెక్రటరీ లాల్ని ఎవడైనా కమిషన్ తెచ్చేయడమో అని కనుక్కోవడం, ఏదైనా కాంట్రాక్ట్ జరుగుతుందంటే కాబూలోళ్ళు అక్కడ వాలిపోవడం, ఆ కాంట్రాక్టర్ దగ్గర కమిషన్ తీసుకోవడం, సాయంత్రం అయితే ముందేయడం, ఇక రకరకాలు ఇచ్చేయడం, 4 రోజులు అక్కడ ఉండడం, 2 రోజులు హైదరాబాద్లో ఉండడం. ఈ మధ్య గ్యాప్లో ఏంట్రా మీ పని అంటే పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడటం. అపార్ట్ ఫ్రమ్ దిస్ నువ్వు చేసినటువంటి ప్రజా ప్రయోజనాత్మక పనులే ఉన్నాయి. నువ్వు చెప్పు, నీ మనస్సాక్షిని అడుగు ఒకసారి. నువ్వు చెప్తున్నాను, నీవు మాట్లాడుతున్నావు.